నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. తల్లాడ మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. మండలంలో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పర్భానం కారణంతో రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం తమ ధాన్యం ఖరీదు చేయాలని కిన్ని సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ మండల కేంద్రంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, గన్న సంచులో పరదాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా రైతులు రోడ్లపైనే ధాన్యాలు ఆరబోసుకుంటూ తంటాలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రతి గింజ కొంటాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆచరణకు నోచుకునే మాటలు చెప్తున్నారని, రైతులు మోసగిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం మార్కెట్ కి తెచ్చి 15 నుండి 20 రోజులు గడుస్తున్న రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం లేదని, రాజకీయ పలుకుబడి ఉంటేనే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తేమ పేరుతో 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీయడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య, పులి కృష్ణయ్య, షేక్ మస్తాన్, చల్లా నాగేశ్వరరావు, కట్ట దర్గయ్య, ఏలూరు చలపతి రెడ్డి మరియు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, వరకిషోర్ రెడ్డి, జంగం కృష్ణారెడ్డి, అన్ముల కృష్ణయ్య, కోలేటి ప్రసాద్, పగడాల కృష్ణారెడ్డి, కర్ణాటక కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కాటాలు సంచులు దాకా లారీలు పంపుక 20 రోజుల నుంచి ఏదో సంచలనం. ఎంఆర్ఓ గారు కూడా చేస్తాం. ఇప్పుడు రాకపోతే ఏదో కేసు జరిగిందని చెప్పినాను. నీకెందుకు అది ఇదొక వార్త. ఇప్పుడు ఈ లోపల వస్తారు. సమస్య పరిష్కారం అయితేనే పెడతారు. 5,000 ఏం సరిపోతుంది?